దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలండి. గడిచిన రాత్రి అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి మరొక రోజులోనికి దేవుడు మనల్ని నడిపించిన విధానం బట్టి మనందరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులైనాం. ప్రతి దినము ఈ రీతిగా దేవుని వాక్యము ధ్యానించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో నేను మహిమపరుస్తున్నాను. మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, కృపగల రాజా, మహిమోన్నత తండ్రి, నీకు స్తోత్రాల ప్రభువా. మరొక దినాన్ని ఇచ్చారు, మీకు వందనాలు. ఈ రోజంతా మాకు దీవెనకరముగా మీ నామానికి దీవెనకరం ఉండేలాగున, అలాగే మీ నామానికి మహిమార్థమే జీవించేలాగా మాకు సహాయం దయచేయండి. ఈ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడమని బలపరచమని యేసయ్య వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 119వ కీర్తన 50వ వచనం చదువుకుందాం. ఈరోజు అంశం ఏంటంటే బాధ, నెమ్మది. బాధలో నెమ్మది. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే 119, 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వీళ్ళరా, కీర్తనకారుడు సెలవుస్తున్న మాట ఇది. ఏమిటంటే అండి, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. రెండోదిగా, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతున్నది. ఈ లోకంలో అనేక బాధలు, అనేక బలహీనతలు, అనేక సమస్యలు, అనేక కష్ట నష్టాలు, అనేక ప్రతికూల పరిస్థితులు ప్రతి మానవుడు కూడా ఎదుర్కొంటూ ఉంటాడు. క్రైస్తవులే కానివ్వండి, క్రైస్తవేతరుల జీవితాల్లో కూడా ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. డబ్బున్నంత మాత్రాన్ని ఈ పరిస్థితులు ఉండవనుకోవద్దు. డబ్బున్న వారికి కూడా అనేక పరిస్థితులు వారి తగ్గ పరిస్థితులు వారు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మనకు వాగ్దానం చేస్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యం ద్వారా నీ వాక్యము నన్ను బ్రతికించినది. వాక్యము మనల్ని బ్రతికిస్తుందండి. అంతేకాదు, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. మన బాధల్లో దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది. అవును పిల్లరా, మన బాధలో ఉన్నప్పుడు, బలహీనతలు ఉన్నప్పుడు మనం మొదటిగా చేయవలసిన పని ఏంటంటే తెలుసా? మొదటిగా ప్రార్థన చేయాలి. రెండవదిగా, వాక్యం ద్వారా నాతో మాట్లాడమని ప్రార్థనలో పెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. మనము ఏ స్థితిలో ఉన్నామో ఈ సందర్భాల్లో మనకొచ్చిన బాధ కానీ, మనకొచ్చిన బలహీనత కానీ, మనకు సమస్యలు కానీ దేవునికి చెప్పి, దేవా నీ వాక్యం ద్వారా నన్ను దర్శించే ప్రభా, నువ్వు ప్రార్థన చేసుకుని వాక్యము ధ్యానించగలిగితే, వాక్యము చదవగలిగితే పిల్లరా, నీ బాధలో దేవుని వాక్యం నెమ్మదినిస్తుంది. ఎందుకంటే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈరోజు నీ ఏ బాధ గుండా వెళ్తున్నావు నాకైతే తెలియదు, కానీ సర్వం సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి తెలుసు కదా. నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు. నీకు వచ్చిన బాధను బట్టి కృంగిపోక మొదటిగా ప్రార్థన చేసి, ప్రార్థన తర్వాత దేవుని వాక్యం చదవగలిగితే నీకున్న స్థితిగతులు అన్నీ కూడా దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడటమే కాదు, వాక్యం ద్వారా నిన్ను ఆదరిస్తాడు, బలపరుస్తాడు. అంతేకాదు, నీ యొక్క బాధలోనంట నెమ్మది కలిగిస్తాడంట వాక్యం ద్వారా. ఎంత విలువైన మాట అండి ప్రియులారా. మనం బ్రతికించే వాక్యము, మన బాధల్లో నెమ్మదినిచ్చే వాక్యం. ఈనాడు చాలామంది చదవగలిగే యవనస్తులు, ప్రత్యేకంగా క్రైస్తవుల్లో కూడా బైబిల్ చదవగలిగే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది కనీసం ఒక అధ్యాయం కూడా, రోజుకు ఒక అధ్యాయం కూడా చదవలేని పరిస్థితుల్లో ఉంటున్నారేమో. అది చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. నువ్వు ఏ బాధ గుండా బలహీనత గుండా వెళ్తున్నావో, మరి నువ్వు దేవుని వాక్యము ద్వారా నువ్వు వాక్యం చదవగలిగితే, వాక్యం ద్వారా నువ్వు బలపరచబడతావు, నెమ్మదిని పొందుకుంటావు, సమాధానాన్ని పొందుకుంటావు, సంతోషాన్ని పొందుకుంటావు. ఎందుకంటే సమస్తము కూడా దేవుని వాక్యంలో దాగి ఉన్నవి. అది ఆ నెమ్మదితో కూడిన జీవితం కావచ్చు, బ్రతికించే ఆ వాక్యం మన దగ్గర ఉంది. కానీ ఇక్కడ కీర్తన కూడా సెలవిస్తున్న మాట ఏమిటంటే, నీ వాక్యము నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించింది. బాధనిచ్చి నెమ్మదినిచ్చే వాక్యాన్ని నువ్వు దగ్గర పెట్టుకొని బాధపడుతూ ఉంటే అది ఏమాత్రమూ ప్రయోజనం లేదు. నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావు, బలహీనత గుండా వెళ్తున్నావు, మొదటిగా దేవునికి చెప్పి, దేవుని వాక్యము చదివి, దేవుని వాక్యాన్ని వినగలిగితే పిల్లరా, నీకున్న బాధ నుంచి దేవుడు నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. అంతేకాదు, నువ్వు బ్రతికిస్తాడు వాక్యం ద్వారా. నువ్వు బ్రతకలేక బలహీనతతో లేదా బాధతో నువ్వు దిగులు చెందుతున్నప్పుడు వాక్యం నిన్ను బ్రతికిస్తుందని వాక్యం సెలవుస్తుంది పిల్లలు. అవును, వాక్యం బ్రతికించే వాక్యం ఇది. దేవుని మాటలు బ్రతికిస్తాయి, దేవుని మాటలు ఆదరిస్తాయి, దేవుని మాటలు నిన్ను బలపరుస్తాయి, ఓదారుస్తాయి, ఆదరిస్తాయి. అంతేకాదు, గొప్ప ధైర్యాన్ని కూడా ఇస్తాయి. నువ్వు నమ్మగలిగితే, చదివి విశ్వాసంతో నమ్మగలిగితే పిల్లరా, దేవుని వాక్యం బ్రతికించడమే కాదు, నీ బాధల్లో ఇది నెమ్మదిని ఇస్తుందని కీర్తన కూడా సెలవిస్తున్నాడు. నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావో నాకైతే తెలియదు, కానీ నువ్వు ప్రార్థన చేసి వాక్యం చదవగలిగి కూడా చాలామంది చదవలేకపోతున్నారు ప్రియులరా. దేవుని వాక్యం బాధలు వచ్చి నెమ్మదినిస్తుందని, దేవుని వాక్యం బ్రతికిస్తుందని విశ్వాసంతో
నువ్వు వాక్యం వినగలిగితే, వాక్యం విని చదవగలిగితే తప్పనిసరిగా మన చదివి మన బాధ నుంచి నెమ్మది పొందాలని తెలియజేస్తే కొద్ది మాటలే ముగిస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు ఘనమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీ వాక్యమే నన్ను బ్రతికించున్నది, బాధలలో నాకు నెమ్మది కలిగించుతున్నది వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీ వాక్యాన్ని మా బ్రతికించే వాక్యంగా ఉంది. మా బాధల్లో నెమ్మదిని కలిగించే వాక్యం ఉంది ప్రభు మా ఎదుట. కనుక వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయకుండా వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని మన జీవితాలను జీవించడానికి మా బాధల్లో ప్రభు వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శిస్తారని బలపరుస్తారని మరొకసారి మాకు తెలియజేసినందుకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే ప్రార్థన అవసరాలు అడిగినారో ప్రార్థన అవసరాలు లోపల ఇచ్చండి. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో స్వస్థపరచండి. ఎందరైతే ప్రార్థనలోకి వేస్తున్నారో వారి ప్రార్థన అవసరాలు జవాబులు దయచేయమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య వారి నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ యొక్క వాక్యము మీరు ప్రతి దినము కూడా మీకు వాట్సాప్లో పంపించే పని లేకుండా ఉండాలంటే ఈ యొక్క యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి, ప్రతి దినం మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన ఆటోమేటిక్గా ఈ యొక్క వాక్యం మీ ముందుకు వస్తుంది, అది కనబడుతుంటుంది. కనుక అది వినడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ వాక్యాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని దినాలు అయితే నేను వాట్సాప్లో సెండ్ చేయడం మానేస్తాను, చాలామందిని పంపిస్తున్నాను. గడిచిన దినాల్లో వాక్యం సెండ్ చేసిన విధంగా ఈ యూట్యూబ్ వాక్యాన్ని కూడా పంపిస్తున్నాను. ఇంకా ఆఫ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యూట్యూబ్లో డైరెక్ట్గా మీరు చూడొచ్చు. కనుక సబ్స్క్రైబ్ చేసి వాక్యాన్ని విని బలపరచబడాలని ప్రభుపేట మనం చేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.